వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు షూట్ చేసుకున్న వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ 3 years తర్వాత నేను నా క్లోజ్ ఫ్రెండ్ని కలవబోతున్నాను. ఇంకా 3 years తర్వాత కలుస్తున్నాం కదా అనేసి ట్విన్నింగ్ డే లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమిద్దరము సేమ్ డ్రెస్సెస్ వేసుకోవాలి అనేసి. ఫస్ట్లో మా ఇద్దరి దగ్గర సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉండేవన్నమాట. ఎయిదర్ సేమ్ మోడల్ కానీ లేదా సేమ్ కలర్ కానీ. ఇంకా లేటర్ ఆన్ మాకు అర్థమైంది డ్రెస్సింగ్ సెన్స్లో ఇద్దరికి సిమిలర్ టేస్ట్ ఉంది అనేసి. సో దాని తర్వాత ఎప్పుడైనా నా దగ్గర ఉండేవి తనకి నచ్చితే తను సేమ్ తీసుకునేది, ఆర్ తన దగ్గర ఉండేవి ఏమన్నా నాకు నచ్చితే నేను కూడా సేమ్ తీసుకొని పెట్టుకునేదాన్ని. ఇంకా మేము వాటితో ట్విన్నింగ్ ఫొటోస్, ట్విన్నింగ్ వీడియోస్ ఇవి తీసుకునే వాళ్ళం అనమాట. ఆ ఫొటోస్, వీడియోస్ మాకు ఇప్పటికీ చాలా మెమరబుల్. సో 3 years తర్వాత మళ్ళీ కలవబోతున్నాం కదా, ఇది కూడా మెమరబుల్గా ఉండాలి, దీన్ని కూడా ఒక ట్విన్నింగ్ లాగా చేసుకుందాము అని చెప్పేసి సేమ్ డ్రెస్సెస్ వేసుకుందాము అని అనుకున్నాము. ఇంకా ఆ రోజు మేము బెంగళూరులోని గోపాలం మాల్లో కలిసామన్నమాట. అప్పటికే ఇద్దరం ఏం తినలేదు అండ్ 3 years తర్వాత కలుస్తున్నాం కదా, ఎక్కువ మాటలు ఉంటాయి. సో ప్రశాంతంగా కూర్చొని ఎక్కడైనా మాట్లాడుకుంటూ తినేలాగా ఉంటే బాగుండు అని చెప్పేసి మాల్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఇంకా KFC బాగా ఖాళీగా కనిపించింది అనమాట. సరే ఇంకా KFC తనకు బాగా ఇష్టము అని చెప్పేసి KFC లోపలికే వెళ్ళిపోయాము. చాన్నాళ్ల తర్వాత కలిసాం కాబట్టి ఫస్ట్ కూర్చొని కబుర్లన్నీ మాట్లాడేసుకున్నాము. దాని తర్వాత తను నాకు కొన్ని గిఫ్ట్స్ తెచ్చిందనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే నాకు తను ఒక ట్రెడిషనల్ కడా అయితే ఇచ్చిందనమాట. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, నాకైతే చాలా నచ్చింది. తన దగ్గర కూడా సేమ్ కడా ఉన్నిందంట. ఫస్ట్ తను కనుక్కొని తనకు అది నచ్చిన తర్వాత ఇంకా నాకు కూడా తీసుకుంది. ఆ సైజ్ నాకు వస్తుందో రాదో అనుకుందనమాట ఫస్ట్. మళ్ళీ ఇంకా తనే నా చేతికి వేసి చూసింది ఎలా ఉంది అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికే ఒక గిఫ్ట్తో నేను హ్యాపీ ఫీల్ అవుతుంటే నాకు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చిందనమాట. అదేంటంటే తను రీసెంట్గా క్లోతింగ్ పేజ్ ఒకటి స్టార్ట్ చేసింది. ఇంకా తన పేజ్ నుంచి నాకు కూడా ఒక మెటీరియల్ తెచ్చిచ్చిందనమాట. సేమ్ మెటీరియల్తో తను కూడా ఒక 1 piece స్టిచ్ చేయించుకోనింది. నువ్వు ఏదర్ ఆ మోడల్ అయినా స్టిచ్ చేయించుకో, లేకపోతే వేరే మోడల్ అయినా స్టిచ్ చేయొచ్చు, నా దగ్గర కరెక్ట్ మెజర్మెంట్స్ లేవు, మంచిగా వస్తుందో రాదో అని చెప్పేసి మెటీరియల్ ఇస్తున్నాను అని చెప్పేసి మెటీరియల్ ఇచ్చిందనమాట. నేనైతే UK వచ్చే లోపల ఖచ్చితంగా స్టిచ్ చేయించేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ ట్విన్నింగ్ లాగా వీడియో చేద్దాము తనకి సర్ప్రైజింగ్గా అని అనుకున్నాను. బట్ కుదరలేదు, అప్పుడు అస్సలు టైం సరిపోలేదు. బట్ ఐ ప్రామిస్ యూ జాను, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఈ వైట్ డ్రెస్తో కూడా ట్విన్నింగ్ చేద్దాము. అండ్ దెన్ నేను తనకు బాగా ఇష్టం అని చెప్పేసి క్యారెట్ హల్వా బయట నుంచి కొని తీసుకెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఈ క్యారెట్ హల్వాకి చిన్న స్టోరీ ఉంది ఫ్లాష్ బ్యాక్లో. నేను ఫస్ట్లో హైదరాబాద్లో ఉండేదాన్ని అనమాట, తను బెంగళూరులో ఉండేది. ఎప్పుడైనా నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, ఆర్ బెంగళూరు నుంచి తను హైదరాబాద్కి వచ్చినా మేము కలుస్తుంటే నేను అడిగేదాన్ని నీకోసం ఏం తీసుకురావును అని చెప్పేసి. తనైతే క్యారెట్ హల్వా అని చెప్పేదనమాట. సో గుర్తుగా 3 years తర్వాత మళ్ళీ క్యారెట్ హల్వాని తీసుకెళ్తే తను హ్యాపీ ఫీల్ అవుద్ది. సో క్యారెట్ హల్వాని తీసుకెళ్దాము అని ముందే ఫిక్స్ అయ్యాను. నేనే వండి తీసుకెళ్దామని అనుకున్నాను కానీ అప్పటికే టైం సరిపోలేదు. మార్నింగ్ లేచి ఇంకా ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. న్యూ ఇయర్ తర్వాత రోజే ఇంకా బయట నుంచి తీసుకెళ్ళిపోయాను అనమాట క్యారెట్ హల్వా. తను కూడా నా కోసం ఏదో డెజర్ట్ లాగా ఇంటి నుంచి ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. ఇద్దరము ఇంకా సేమ్ టైంలో బాక్సెస్ తీసి బయట పెట్టాము. నీకోసం నేను ఇది తీసుకొచ్చాను, నేను నీకోసం ఇది తీసుకొచ్చాను అని చెప్పేసి. ఇంకా దెన్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నింది తను చేసిన ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఇది అని చెప్పేసి. నన్నే ఫస్ట్ గెస్ట్ చేయమనింది. నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ని బట్టి ఇది ఉంది అని చెప్తే ఇంకా తను ఆ డెజర్ట్ పేరు ఏంటి అని చెప్పి తను ఎలా చేసింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత ఇద్దరం ఒకరికొకరికి తినిపించుకున్నాము. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసుకొని, గిఫ్ట్స్ ఇచ్చుకొని, ఫుడ్ తినేసి, కబుర్లు చెప్పుకొని ఇంకా ట్విన్నింగ్ షూట్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. అప్పటికే KFC చాలా ఎంటీ ఉన్నింది. ఇంకా ఫస్ట్ అక్కడే కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అవైతే చాలా బాగా వచ్చాయి. అండ్ వన్ ఆఫ్ ద రీల్ వచ్చేసి మాకు 500K రీచ్ పైన వచ్చిందనమాట. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నా ఐడి, తన ఐడి అయితే ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ వెళ్ళి చూడండి. ఆల్సో మా ఇద్దరికి చాలామంది మ్యూచువల్ ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా తన ఫాలోవర్స్ అయితే ప్లీజ్ డూ ఫాలో మీ, ఆర్ నా ఫాలోవర్స్ అయితే ప్లీజ్ డూ ఫాలో హర్ యాజ్ వెల్. ఇద్దరము కలిసి మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి, కాంటెంట్ క్రియేటర్స్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాం అనమాట. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఇంకా KFCలో ఫొటోస్, వీడియోస్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి రెస్ట్ రూమ్లో ఇంకా డ్రెస్సెస్ అక్కడే చేంజ్ చేసేసుకున్నాం అనమాట. ఈ బ్లాక్ ఫ్రాక్స్ కూడా మేము ఆల్మోస్ట్ 2-3 years ముందు స్టిచ్ చేయించుకున్నాం అనమాట. ఇది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఒకరి దగ్గర ఉన్నట్టు ఇంకొకరికి తెలియదు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేంతవరకు. దాని తర్వాత తెలిసిందనమాట ఇద్దరి దగ్గర సేమ్ ఉన్నాయి
అని చెప్పేసి. సో ముందే అనుకున్నాము ఈరోజు ఈ బ్లాక్ డ్రెస్ కూడా తెచ్చుకుందాము అని చెప్పేసి. సో అట్లా ఈ బ్లాక్ ఫ్రాక్తో కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ట్విన్నింగ్ షూట్ కూడా చేద్దాము అని అనుకున్నప్పుడు మాతో పాటు ఎవరన్నా వస్తే బాగుండు, థర్డ్ పర్సన్ తీయడానికి అనేసి అనుకున్నాం అనమాట. బట్ ఎవెన్చువల్లీ ఇద్దరమే ఉండడం వల్ల మా పర్సనల్ స్పేస్ మాకునింది. మంచిగా మాట్లాడుకున్నాము. దాని తర్వాత కింద మీద పడి ట్రైపాడ్ సెట్ చేసుకొని మేమే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయి అని చెప్పేసి. సెల్ఫ్ తీసుకున్నా కూడా సెల్ఫ్ పోర్ట్రేట్స్, సెల్ఫ్ వీడియోస్ అవన్నీ చాలా బాగా వచ్చాయి. సో ప్లాన్ చేసుకున్నట్టే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ మాల్లోనే ఉన్నామన్నమాట. షూట్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇద్దరం ఇంటికి స్టార్ట్ అవుదాము అనేసి అనుకున్నాము. బట్ అప్పటికే నాకు ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి మాల్లోనే ఒక చిన్న కెఫేలా ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ టీ, పానీపూరి, భేల్పూరి ఇవి కొన్ని ఆర్డర్ చేసుకొని తిన్నాము. తింటున్నంతసేపు మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, నా సైడ్ ఎలా ఉంది, యూకేలో నా లైఫ్ ఎలా ఉంది, అండ్ ఈ ట్విన్నింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అంతా అయిపోయి మాల్ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం ఇంకా ఫైనల్గా ఒకరికొకరం బాయ్ చెప్పుకొని హగ్స్ ఇచ్చుకొని ఫుల్ ఎమోషనల్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 3 years తర్వాత ఇప్పుడు కలిసాము. ఇంకా నేను మళ్ళీ వన్స్ యూకేకి వచ్చేస్తే ఎప్పుడు కలుస్తానో తెలియదు. సో బాగా ఎమోషనల్ అయితే అయిపోయాము. మొత్తానికి మా ట్విన్నింగ్ డేట్ అలా మంచిగా ఎండ్ అయిందనమాట. మీ లైఫ్లో కూడా చాలామంది గర్ల్ బెస్టీస్, ట్విన్నీస్ ఉంటారు కదా, వాళ్ళని కమెంట్ బాక్స్లో ట్యాగ్ చేయండి, లేదా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా మీ ట్విన్తో ట్విన్నింగ్ డేట్ అయితే త్వరగా ప్లాన్ చేసుకొని చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.